ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. మరో వారంలోగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించింది. నోటిఫికేషన్ అనంతరం వెనువెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టనుంది సర్కార్. జూన్లో స్కూళ్లు ప్రారంభం నాటికి కొత్త వారికి పోస్టింగ్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది. డిఎస్సి అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా? జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కానుందా? ఎన్నికలప్పుడు కూటమి హామీని నెరవేర్చుతుందా? ఏపీలో కొలువుల జాతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోంది కూటమి ప్రభుత్వం. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. 9 నెలలుగా మంచి పాలన అందిస్తోంది. గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్లింది. జరిగిన నష్టాన్ని అధిగమించి రాష్ట్రం అభివృద్ధి చెందేలా, ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో అధికారులు పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం ఏం చేయాలనేది కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని మరీ ముందుకు వెళుతోంది. మరోవైపు తమ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం పరిష్కరిస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలకు అందాలి. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమము చివరి స్థాయి వరకు చేరాలి. ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలే ఫస్ట్ విధానంతో ముందుకు వెళ్లాలంటోంది ఏపీ ప్రభుత్వం. పౌరులకు అందించే 22 సేవలపై అభిప్రాయాలు తీసుకుంటోంది. ఈ ప్రభుత్వం కోసమే పనిచేస్తోందన్న నమ్మకం ప్రజల్లో కలిగిస్తుందనే వాదన వినిపిస్తోంది. 15% వృద్ధి రేటు సాధన లక్ష్యంగా కలెక్టర్ల సదస్సు సచివాలయంలో జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తోన్న నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యే నాటికి డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులను కూడా ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు ఈ వివరాలు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది. వాస్తవానికి ఈ నోటిఫికేషన్ మార్చి నెలలోనే విడుదల కావాల్సింది. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డంకిగా మారాయి. కోడ్ ముగియగానే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామని లోకేష్ వెల్లడించారు. తాజాగా సీఎం చంద్రబాబు కూడా దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. జిల్లాలోని స్థానికులతో 80% ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 ఖాళీలు ఉన్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యాబోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉండనున్నాయి. అయితే జూన్లో మొదలయ్యే విద్యా సంవత్సరంలోగా ఈ భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది కోచింగ్ తీసుకున్నారు. సీఎం తాజా ప్రకటనతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.